ఏయ్ ఎవరా నువ్వు? బే బే హా, ఏం రా బాయ్, తాగినా కక్కినా వాషింగ్ బేసిన్ అనుకుని గిడ కక్కినా గడ నీ నోరుంటే నా తప్పారా బాయ్. షాల్ నాడు నేనెవలో ఎరికేనా నా మీద రూబాబు చేస్తావురా అని గీతీల తాగిలో పెడితే ఎట్లుంటది? ఇగో గిడ కొంతమంది శుద్ధ పూసలు గిదే పని చేసిండ్రు. అగో ఈ లెవెలు ఇట్లా గుంపు కూడి మాట్లాడుకుంటున్నారు. వచ్చి ఇప్పటిదాకా మంచిగానే మాట్లాడుకున్నారు, మళ్ళా నూకేసుకుంటున్నారు కదా. అగో ఈ కుడి పక్కున్న మనిషి మీద గట్ల గైమని లేస్తున్నది ఏంది? అగో ఈయన వెనకెనకనే నూకేస్తున్నారు కదా. ఇది ఉందో లొల్లే ఉన్నట్టున్నది. అందరు గుడి కుడి పక్క ఆయన మీద పడి కొడుతున్నారు. ఓ నాయను, లొల్లే పాట తాపకింత పెద్దగానే అవుతున్నది కదా. ఇగో ఈ ఆస్మాన్ రంగు అంగేసుకున్న మనిషిని చూడు మీదికే వస్తున్నాడు. ఓ అన్న ఏమైందే, ఎవరాళ్ళు గట్లేక పడుతున్నారు? డిప్యూటీ ఎంఆర్ఓ అట పాపనపేట్, పైనేమో సివిల్ సప్లై అంట, పైన హెచ్పి గ్యాస్ లా మేనేజర్, మండల ఆఫీసర్లా. మరి అట్లా బజార్ వాళ్ళ లెక్క పడుతున్నారేంది? లాస్ట్ బిల్లు కట్టకుంటే వెళ్ళిపోయారు. బిల్లు అడిగినందుకు మా వెయిటర్ను నన్ను తిట్టిరు. నేను అనుకుంటే నేను ఏమైనా చేస్తాం, కిందికి రా, కిందికి వస్తే బిల్లు ఇస్తాము అని నా మీద దాడి చేస్తే నేను గదాటనుల ముచ్చట. మెదక్తానున్నావో బరాణి దుకాణం కాడికి ముగ్గురు నలుగురు మండల ఆఫీసులో పనిచేసేటోళ్ళు పోయి కుత్కెల దాంక దాగినరు. ఏడున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా కడుపులో పోసి ఇగో ఈ కథ చేసిర్రు. మరి పోయి మండలానికి పెద్ద ఆఫీసర్లు కుతికెల దాకా పండిపోయిరే పెద్ద మనుషులు. గంతటోళ్లను ఈ షాపోళ్ళు పైసలు అడుగుతారు అనల్లా. కావలసినంత మందు పోసి జేబు ఖర్చుకి ఇన్ని పైసలు ఇచ్చి కొత్త అల్లు లెక్క సాగదోరాలి గాని ఇదేం పనే షీ అంటున్నారు ఈ ఆఫీసర్ల పనితనం తెలిసిన వాళ్ళంతా.